స్టూడెంట్స్, టీఎస్ఎంసెట్ 2024 ఎగ్జామినేషన్ సంబంధించి గవర్నమెంట్ అఫీషియల్గా మోడల్ క్వశ్చన్ పేపర్ రిలీజ్ చేయడం జరిగింది. ఐపీఈ ఎగ్జామినేషన్ టైంలో ఎలా అయితే మనకు మోడల్ క్వశ్చన్ పేపర్ ప్రీవియస్ పేపర్స్ నుంచి సేమ్ ప్యాటర్న్ సేమ్ క్వశ్చన్స్ అయితే వస్తాయో, అలానే ఎంసెట్ ఎగ్జామినేషన్ సంబంధించి మనకు ఏ టైప్స్ క్వశ్చన్స్ ఇస్తారు, ఎటువంటి మోడల్ క్వశ్చన్స్ ఇస్తారు, ఆ క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు ఎగ్జామినేషన్ టైంలో ఈజీ అవుతుంది. అండ్ ప్రిపరేషన్ కూడా ఇలాంటి మోడల్ క్వశ్చన్స్ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆ మోడల్ క్వశ్చన్స్ ఏంటి, ఎన్ని రకాలుగా క్వశ్చన్స్ ఉంటాయనేది ఎంపీసీ స్టూడెంట్స్ సంబంధించి క్లియర్గా చెప్తాను. నెక్స్ట్ బైపీసీ స్టూడెంట్స్ సపరేట్ వీడియో చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ మోడల్ ఫస్ట్ అబ్జర్వ్ చేయండి ప్రతి ఒక్కరు. ఆ సొల్యూషనే కాదు, మోడల్ కూడా చాలా ఇంపార్టెంట్. ఏమి ఇచ్చారు చూడండి. ఫస్ట్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, సెకండ్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. విచ్ ఆఫ్ ద అబోవ్ స్టేట్మెంట్ ఆర్ ట్రూ అని ఇచ్చారు. ఫస్ట్ ఏమి ఇచ్చారు, కోఫిషియంట్ ఆఫ్ ఎక్స్ పవర్ 5 ఇన్ 1 మైనస్ ఎక్స్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ క్యూబ్ హోల్ పవర్ 6 ఈజ్ 20. సో ఇక్కడ ఎక్స్ పవర్ 5 కోఫిషియంట్ కనుక్కోవాలంటే వాల్యూ అనేది మినిమం మనకు 200 ఎబోనే ఉంటుంది. అది ఏ కోఫిషియంట్ అయినా సరే ఎక్స్ పవర్ 5 ఎక్స్ పవర్ 6 ఇచ్చినప్పుడు మినిమం 200 ఎబోవ్ ఉంటుంది. 20 అయితే అసలే కాదు, బిలో 100 అసలే రాదు. నెక్స్ట్, ఇఫ్ పీ అండ్ క్యూ ఆర్ ద కోఫిషియంట్ ఆఫ్ ఎక్స్ పవర్ 4 ఇన్ 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ 2n అండ్ 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ 2n మైనస్ 1 రెస్పెక్టివ్లీ, దెన్ 2p ఈక్వల్ టు క్యూ అవుతుందా లేదా కనుక్కోమన్నారు. సో ఇక్కడ మనకి ఇది జనరల్ ఈక్వేషన్. డైరెక్ట్గా మనకు 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ 2n బై అండ్ 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ 2n మైనస్ 1 అయితే మనకేమవుతుంది, కోఫిషియంట్స్ అనేవి 2n బై n అవుతుంది. మీరు సాల్వ్ చేస్తే మనకు సొల్యూషన్ ఎక్కువ టైం పడుతుంది. ఇది 2n బై 2 అవుతుంది. అంటే ఇప్పుడు p అండ్ క్యూఆర్ ఏమవుతుంది, 2p బై q అవుతుంది. సో అప్పుడు ఏంటి, 2p ఈక్వల్ టు q అనేది మనకు ఆన్సర్ అవుతుంది. అంటే ఓన్లీ ఇక్కడ సెకండ్ స్టేట్మెంట్ మాత్రమే కరెక్ట్ అవుతుంది. ఓన్లీ 1 కరెక్ట్ అవుతుందా, నో. ఓన్లీ 2 కరెక్ట్ అవుతుందా, అవుతుంది. ఓకే, ఇది ఉంది. నెక్స్ట్ ఇంకా స్టేట్మెంట్ కూడా కంపల్సరీ చూడాలి. బోత్ 1 అండ్ 2 కరెక్ట్ అవుతుందా, కాదు. 1 ఆర్ 2 ఏది కరెక్ట్ కాదంటే కాదు. సో మనకు కరెక్ట్ ఆన్సర్ ఏంటి, ఓన్లీ సెకండ్ స్టేట్మెంట్ మాత్రమే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, ఇది యాసిరేషన్ రీజన్ క్వశ్చన్స్. అంటే ఈ మోడల్ క్వశ్చన్స్ ఏంటంటే ఫస్ట్ ఇచ్చిన యాసిరేషన్ స్టేట్మెంటు దానికి తగ్గట్టుగా రీజన్ అనేది కూడా కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ అవుతుందా కాదా అనేది ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ ఆప్షన్ చూడండి ఏమి ఇచ్చారు. ఒకటి స్టేట్మెంట్ యాసిరేషన్ ఇచ్చారు, రెండవది రీజన్ ఇచ్చారు. అంటే మనకు ఫస్ట్ ఇచ్చిన స్టేట్మెంట్కి ఈ రీజన్ అనేది కరెక్ట్గా ఎక్స్ప్లెనేషన్ అవుతుందా కాదా అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఆప్షన్స్ ఇవే ఉంటాయి చూడండి మోడల్ క్వశ్చన్స్లో. బోత్ ఏ అండ్ ఆర్ ట్రూ, రెండు కరెక్టే, కానీ ఆర్ ఈజ్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. ఆర్ కూడా కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ అవుతుందా కాదా. సెకండ్ ఆప్షన్ చూడండి, బోత్ ఏ అండ్ ఆర్ ట్రూ అండ్ ఆర్ ఈజ్ నాట్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ కాదు. నెక్స్ట్, ఏ ఈజ్ ట్రూ బట్ ఆర్ ఈజ్ ఫాల్స్. ఓన్లీ యాసిరేషన్ మాత్రమే కరెక్ట్ అవుతుంది, రీజన్ కరెక్ట్ కాదు. లేదు, ఆర్ ఈజ్ ట్రూ బట్ ఏ ఈజ్ ఫాల్స్. ఓన్లీ రీజన్ మాత్రమే కరెక్ట్, కానీ యాసిరేషన్ అనేది రాంగ్. సో మరి ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాలంటే కంపల్సరీగా మనకు దీనికి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ లేదంటే సొల్యూషన్ తెలియాల్సిందే. ఇప్పుడు ట్యాన్ ఫస్ట్ ఏముంది, ఏ ప్లస్ బి ఈక్వల్ టు 45 డిగ్రీస్ ఉంది. నెక్స్ట్ మనకు ఏమి ఇచ్చారు, 1 ప్లస్ tan ఏ ఇంటూ 1 ప్లస్ tan బి ఈక్వల్ టు 2. ఫస్ట్ అసలు ఇది అవుతుందా లేదా తెలుసుకుందాం. మనం తెలుసుకోవాలంటే ఏంటి, tan ఆఫ్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు 45 డిగ్రీస్ తీసుకోండి. ఇప్పుడు దీన్ని ఏం రాస్తాం మనం, ఫార్ములా tan ఏ ప్లస్ tan బి బై 1 మైనస్ tan ఏ ఇంటూ tan బి ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, ఈక్వల్ టు 1 అవుతుంది కదా. ఇప్పుడు దీన్ని లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మనకు క్యాలిక్యులేషన్ చేసేస్తే ఏముంటుంది, tan ఏ ప్లస్ tan బి ఈక్వల్ టు 1 మైనస్ tan ఏ ఇంటూ tan బి అవుతుంది. tan ఏ ప్లస్ tan బి మనకు రైట్ సైడ్ ఉన్న tan ఏ ఇంటూ tan బిని లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చేసేయండి. అప్పుడు tan ఏ ఇంటూ tan బి ఈక్వల్ టు 1 అవుతుంది. బోత్ సైడ్ ఇప్పుడు +1 యాడ్ చేసేయండి, +1 యాడ్ చేయండి బోత్ సైడ్. అప్పుడు ఏమవుతుంది, 1 ప్లస్ tan ఏ ప్లస్ tan బి ప్లస్ tan ఏ ఇంటూ tan బి ఈక్వల్ టు 1 + 1 2 అవుతుంది. 1 + 1 చేస్తే 2 అవుతుంది. ఓకే, సో హెన్స్
LHS ఈక్వల్ టు RHS అవుతుంది. 1 ప్లస్ tan A ఇంటూ tan B ఈక్వల్ టు 2 అయితే అవుతుంది. ఓకే, ఎప్పుడు tan A ప్లస్ tan B ఈక్వల్ టు 45 డిగ్రీస్ అయినప్పుడు. ఇప్పుడు 45 డిగ్రీస్ వాల్యూ ఇచ్చింది, థీటా వాల్యూ కరెక్ట్ అవుతుందా రీజన్ అనేది చూడాలి. రీజన్ చూడాలంటే ఇప్పుడు ఈ వాల్యూ ఇక్కడ పుటప్ చేయండి. 1 ప్లస్ tan ఎంత 22.5 ప్లస్ 1 ప్లస్ tan 22.5 ఈక్వల్ టు 2. 1 ప్లస్ tan 22.5 1 ప్లస్ tan 22.5 ఓవరాల్గా ఏమవుతుంది 1 ప్లస్ tan 22.5 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 2 అవుతుంది. బోత్ సైడ్ స్క్వేర్ క్యాన్సిల్ చేయాలంటే 1 ప్లస్ tan 22.5 ఈక్వల్ టు ఆన్ ద రూట్ 2 అవుతుంది. స్క్వేర్ క్యాన్సిల్ చేస్తే ఇటు రూట్ అవుతుంది, ఆన్ ద రూట్ 2 అవుతుంది. అప్పుడు tan 22.5 ఈక్వల్ టు ఏమవుతుంది √2 మైనస్ 1 అవుతుంది. సో ఇక్కడ tan 22.5 ఏముంది √2 మైనస్ 1. రీజన్ కూడా కరెక్టే కాబట్టి యాసిరేషన్ కరెక్టే అవుతుంది, రీజన్ కూడా కరెక్ట్ అవుతుంది. సో మన ఆన్సర్ ఏమవుతుంది బోత్ A అండ్ ఆర్ ద కరెక్ట్ స్టేట్మెంట్, ఆర్ ఇస్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ A అవుతుంది. సో ఆప్షన్ 1 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, A and B are the two independent events of the sample space. Phi of A equal to 0.2, P of B equal to 0.5 ఇచ్చారు. లిస్ట్ 1 లిస్ట్ 2 మనం మ్యాచ్ చేయాల్సి ఉంటుంది. కరెక్ట్ ఆన్సర్స్ ఏంటి అనేవి. P ఆఫ్ ఫస్ట్ B బై A, P ఆఫ్ A బై B, P ఆఫ్ A ఇంటర్సెక్షన్ B, P ఆఫ్ A యూనియన్ B. వీటికి ఫస్ట్ మనం క్యాలిక్యులేషన్ చేయాలంటే అప్లై చేయాల్సిన ఫార్ములాస్ కరెక్ట్గా తెలియాలి. P ఆఫ్ B బై A ఏమవుతుంది, P ఆఫ్ B బై A అంటే మనకు P ఆఫ్ A ఇంటర్సెక్షన్ B బై P ఆఫ్ A అవుతుంది. సో P ఆఫ్ A ఇంటర్సెక్షన్ B అంటే ఏం రాస్తాం, P ఆఫ్ A ఇంటూ P ఆఫ్ B బై P ఆఫ్ A. సో దీని క్యాలిక్యులేషన్ కూడా అవసరం లేదు, జస్ట్ మీరు అర్థం అవ్వాలి కాబట్టి ఫార్ములా రాశాను. P ఆఫ్ A ఇంటూ P ఆఫ్ B అంటే P ఆఫ్ A ఆటోమేటిక్గా క్యాన్సిల్ అవుతుంది. P ఆఫ్ B అంటే ఆటోమేటిక్గా ఆన్సర్ 0.5 అవుతుంది. సో ఇప్పుడు సేమ్ మోడల్ మనకేంటి, ఇప్పుడు P ఆఫ్ A బై B కనుక్కోవాలి. A బై B అంటే ఏంటి, P ఆఫ్ A ఇంటర్సెక్షన్ B బై P ఆఫ్ B అవుతుంది. అప్పుడు P ఆఫ్ B బై P ఆఫ్ B క్యాన్సిల్ అవుతే P ఆఫ్ A ఒకటి ఉంటుంది, ఆన్సర్ 0.2 అవుతుంది. నెక్స్ట్ P ఆఫ్ A ఇంటర్సెక్షన్ B. A ఇంటర్సెక్షన్ B అంటే ఏంటి, డైరెక్ట్గా P ఆఫ్ A ఇంటూ P ఆఫ్ B. P ఆఫ్ A ఇంటూ P ఆఫ్ B అంటే ఏంటి 0.2 ఇంటూ 0.5 అంటే 0.1 అవుతుంది. నెక్స్ట్ P ఆఫ్ A యూనియన్ B. A యూనియన్ B అంటే P ఆఫ్ A ప్లస్ P ఆఫ్ B మైనస్ P ఆఫ్ A ఇంటర్సెక్షన్ B. A ఇంటర్సెక్షన్ B అంటే ఆల్రెడీ మనకు వాల్యూ తెలుసు 0.1. P ఆఫ్ A ప్లస్ P ఆఫ్ B 0.5 ప్లస్ 0.7 అంటే 0.7 మైనస్ 0.1 0.6 అవుతుంది. సో ఇప్పుడు కరెక్ట్ వాల్యూస్ ఏంటి 0.2, నెక్స్ట్ 0.1 0.6 వాల్యూస్ మ్యాచ్ చేస్తే కరెక్ట్ ఆప్షన్ ఏమొస్తుంది, సెకండ్ ఆన్సర్. ఈ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ద లైన్ ఎక్స్ ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్ 0 ఈజ్ నార్మల్ టు ద సర్కిల్. సర్కిల్ ఇచ్చేశారు, ఫైండ్ ఓన్లీ ఇఫ్. సో సర్కిల్ మీరు క్యాలిక్యులేషన్ చేసి ఆన్సర్ ఏమొస్తుంది మెన్షన్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, సర్కిల్ సంబంధించి ఫార్ములా అప్లై చేస్తే చాలు డైరెక్ట్గా ఆన్సర్ వచ్చేస్తుంది కాబట్టి సింపుల్ క్వశ్చన్ చేయండి. 6th వన్ ఈక్వల్ టు డెల్టా 1 ఇచ్చారు, ఈక్వల్ టు డెల్టా 2 ఇచ్చారు. సో ఈ మోడల్ క్వశ్చన్లో మనకు ఇక్కడ ఏదైతే మనకు మ్యాట్రిక్స్ మెన్షన్ చేసి ఉంటుందో డెల్టా 1 ఈక్వల్ టు డెల్టా 1 ఈక్వల్ టు డెల్టా 2 కంపల్సరీ ఇస్తారు, కానీ రో మాత్రం 1 అనే వాల్యూస్ కంపల్సరీగా ఉంటాయి. ఇది క్యాలిక్యులేషన్ చేసినప్పుడు ఇక్కడ వాల్యూస్ చేంజ్ చేయొచ్చు, లేదంటే ఈ రోని ఇక్కడ R1 R2లో ఇవ్వచ్చు, R1లో ఇవ్వచ్చు, R2లో ఇవ్వచ్చు, కానీ అన్నీ 1 వాల్యూస్ ఉంటాయి. దీన్ని క్యాలిక్యులేట్ చేసిన ప్రతిసారి మనకు ఇలా క్యాలిక్యులేట్ చేస్తే మాత్రం λ1 ప్లస్ డెల్టా 1 ప్లస్ డెల్టా 2 ఈక్వల్ టు 0 అవుతుంది. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 7th క్వశ్చన్, ఇఫ్ A ఈజ్ నాన్ జీరో వెక్టర్, B, C ఆర్ 2 వెక్టర్స్ సచ్ దట్ A into B equal to A into C and A into B equal to A into C, then ఏమవుతుంది, ఇక్కడ మనకేమి ఇచ్చారు A is నాన్ జీరో వెక్టర్, B ఆర్ C అండ్ ద వెక్టర్స్ 2 వెక్టర్స్ అని ఇచ్చారు. సచ్ దట్ మనకేమి ఇచ్చారు కండిషన్,
ఏ ఇంటూ బి ఈక్వల్ టు ఏ ఇంటూ సి అండ్ ఏ డాట్ బి ఈక్వల్ టు ఏ డాట్ సి అని కూడా మెన్షన్ చేశారు. అలాంటి టైంలో మనకేమవుతుందంటే సో ఇప్పుడు బి అండ్ సి ఆర్ వెక్టర్స్ కాబట్టి డైరెక్ట్గా బి వెక్టర్ ఈక్వల్ టు సి వెక్టర్ అవుతుంది. ఈ మనకు డైరెక్ట్గా వెక్టర్స్లలో ఫస్ట్ బేసిక్స్లలో ఉంటుంది. బి ఈక్వల్ టు సి అవుతుంది. మనం దీని క్యాలిక్యులేషన్ కూడా అవసరం లేదు. సో మనకు బేసిక్ కాన్సెప్ట్ ఫండమెంటల్ ఫార్ములాస్ నుంచి కూడా ఇలాంటి డైరెక్ట్ క్వశ్చన్స్ వస్తాయి. వచ్చినప్పుడు ఈజీగా మీరు చేసేయాల్సిందే. 8th వన్ L1 ఈక్వల్ టు ఇచ్చారు, L2 ఈక్వల్ టు ఇచ్చారు. దెన్ స్ట్రైట్ లైన్ రిప్రజెంటెడ్ బై ఫైండ్ అవుట్ ద వాల్యూస్ ప్యారలల్ టు L1 L2 పర్పెండిక్యులరా ప్యారలలా. దీని ఆన్సర్ కూడా డైరెక్ట్గా డయాగ్రామ్తో పాటు ఒకసారి కామెంట్లో మెన్షన్ చేయండి. 9th క్వశ్చన్ సేమ్ ఎఫ్ ఆఫ్ x ఈక్వల్ టు లాగ్ 1 + 2x / 1 - 2x. ఇదే క్వశ్చను 1 + x / 1 - x ఉంటుంది. తర్వాత ఇదే క్వశ్చను డైరెక్ట్గా మనకు 1 - x / లాగ్ ఆఫ్ 1 + x కూడా ఉంటుంది. ఇదే మోడల్ సేమ్ మోడల్ క్వశ్చన్ మీకు వరుసగా టెక్స్ట్ బుక్లో కూడా ఉంటాయి చూడండి. డైరెక్ట్ ఆన్సర్ రాసేయండి. 10th వన్ tan θ ఈక్వల్ టు b/a దెన్ a cos θ మైనస్ b sin 2θ ఈక్వల్ టు ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయను. సో ఇక్కడ క్వశ్చన్ అయితే ప్రింట్ మిస్టేక్ అయితే ఉంది. ఇక్కడ cos 2θ ప్లస్ b sin 2θ అవుతుంది. సో దీనికి క్యాలిక్యులేషన్ ఏంటి అంటే మనం a cos 2θ ఈక్వల్ టు ఏమవుతుంది ఇప్పుడు a ఇంటూ a² - b² బై a² - b² బై a² ప్లస్ b² అవుతుంది. మైనస్ ప్లస్ ఇది ప్లస్ వాల్యూ అవుతుంది, నోట్ చేసుకోండి, రాంగ్ ఇచ్చారు. ప్లస్ b ఇంటూ 2ab బై sin 2θ అంటే 2ab బై a² ప్లస్ b² అవుతుంది. సో a² ప్లస్ b² కామన్ తీస్తే a ఇంటూ a² మైనస్ b² ప్లస్ 2ab ఇంటూ b అవుతుంది బై a² ప్లస్ b² ఎల్సిఎం. నెక్స్ట్ ఏమవుతుంది a² మైనస్ ab² ప్లస్ 2ab² అవుతుంది. సో ప్లస్ 2ab² మైనస్ ab² అంటే ప్లస్ ab² అవుతుంది. సో వాల్యూ ఏమవుతుంది a² ప్లస్ ab² బై a² ప్లస్ b² అవుతుంది. సారీ ఇక్కడ మనకు a ఇంటూ a² అంటే a³ అవుతుంది. సో వాల్యూ ఏమవుతుంది a³ ప్లస్ ab² అవుతుంది. మీరు ఏం చేయాలి ఇప్పుడు ఏని కామన్ తీస్తే ఈక్వల్ టు ఏని కామన్ తీస్తే a² ప్లస్ b² బై a² ప్లస్ b² అవుతుంది. a² ప్లస్ b² క్యాన్సిల్ అవుతుంది, ఈక్వల్ టు a అవుతుంది. సో ఫైనల్ ఆన్సర్ ఏమవుతుంది మనకు ఏ ఎక్కడ ఉంది 10th వన్. సో ఆన్సర్ 1 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఫిజిక్స్ నుంచి మోడల్ క్వశ్చన్స్ కూడా ఇచ్చారు. ఫిజిక్స్లో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఏ పార్టికల్ పర్ఫార్మెన్స్ సింపుల్ హార్మోనిక్ మోషన్ విత్ ద ఆంప్లిట్యూడ్ a అండ్ టైమ్ పీరియడ్ t. The mean velocity of the particle over the time interval during the which travels a distance of a/2 starting from the extreme position. సో ఇది మనకు బేసిక్లోనే ఉంటుంది, మీకు బేసిక్ స్టార్టింగ్లోనే ఉంటుంది ఈ క్వశ్చన్కి ఆన్సర్. వీడియో చూస్తున్న స్టూడెంట్స్ అందరూ వీడియో లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కంప్లీట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. షార్ట్ కట్ మెసేజ్ ద్వారా మీరు ప్రతి క్వశ్చన్కి ఆన్సర్స్ ఎలా చేయాలనేది మీకు కంప్లీట్ వీడియోస్ సబ్జెక్ట్ వైజ్గా అన్నీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ప్లేలిస్ట్లో వీడియోస్ ఉన్నాయి, ఏ ఒక్కటి మిస్ కాకుండా చూడండి. సో దీని ఆన్సర్ మనకు స్టార్టింగ్ లెసన్లోనే బేసిక్ పాయింట్లోనే ఉంటుంది. ఏమవుతుంది 3a/t అవుతుంది. ఇటువంటి బేసిక్స్ వచ్చినప్పుడు మీరు మళ్ళీ దాన్ని క్యాల్కులేషన్ చేయడం, డెరివేషన్ చేయడం ఇవన్నీ చేయకూడదు, డైరెక్ట్ ఆన్సర్ చేయాలి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. వెన్ ఏ బ్యాటరీ కనెక్టెడ్ టు ద అక్రాస్ రెసిస్టెన్స్ 16 ohm, the voltage across the resistor is 12 volt. 16 ampere 12 volt ఇచ్చారు. సేమ్ బ్యాటరీ మళ్ళీ అక్రాస్ ద రెసిస్టెన్స్ 12 ampere and voltage 11. Then the internal resistance of the battery. సో ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆఫ్ ద బ్యాటరీ కనుక్కోవాలి మనం. సో ఫార్ములా ఏం రాస్తాం E ఈక్వల్ టు V ప్లస్ IR. సో ఫస్ట్ వన్ ఫార్ములా ఏంటి ఇప్పుడు V ఈక్వల్ టు IR అంటే ఫస్ట్ 12 volt ప్లస్ I అంటే 12/16
వోల్ట్ బై యాంపియర్ 12/16 R అవుతుంది ఫస్ట్ కండిషన్లో. సెకండ్ కండిషన్లో ఏమవుతుంది ఇప్పుడు V ఈక్వల్ టు ఎంత ఉంది 10 ప్లస్ 11/10 R అవుతుంది. సో ఫస్ట్ కండిషన్ సెకండ్ కండిషన్కి ఈక్వల్ చేసేస్తే అంటే 12 ప్లస్ 12/16 R ఈక్వల్ టు 10 ప్లస్ 11/10 R ఈక్వల్ టు చేస్తే మీకు క్యాల్కులేషన్ చేసేయండి, డైరెక్ట్గా R వాల్యూ వచ్చేస్తుంది. R వాల్యూ మనకు ఆల్మోస్ట్ 20/7 యాంపియర్ అవుతుంది. సో 20/7 ఎక్కడ ఉంది, ఇది ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ సేమ్ ఇక్కడ యాసిరేషన్ రీజన్ మోడల్ క్వశ్చన్. ఇక్కడ మనకు ఫిజిక్స్లో ఇచ్చారు చూడండి. ఏ రాకెట్ వర్క్స్ ఆన్ ఏ ప్రిన్సిపల్ ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మూమెంటమ్. రాకెట్ యొక్క ప్రిన్సిపల్ ఏంటి, కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మూమెంటమే కదా, ఫస్ట్ వన్ ఓకే రీజన్. నెక్స్ట్ రీజన్ ఏంటి, whenever there is a change in the momentum of one body, the same change occurs in the momentum of the second body of the same system but in the opposite position direction. సో ఇదే కదా మనకు ప్రిన్సిపల్ ఏంటి, కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మూమెంటం అంటే మూమెంటం ఆఫ్ ద వన్ బాడీ చేంజ్ అయినప్పుడు సేమ్ మూమెంటం సెకండ్ బాడీకి ఆపోజిట్లో ఉంటుంది. సో ఇక్కడ యాసిరేషన్ రీజన్ రెండు కరెక్టే కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది A/2 R/2 అండ్ R is the correct explanation. ఫస్ట్ వన్ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ మనకు 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు చూడండి. ఏమి ఇచ్చారు, ఏ పార్టికల్ కెన్ హ్యావ్ జీరో డిస్ప్లేస్మెంట్ అండ్ నాన్ జీరో యావరేజ్ వెలాసిటీ. స్టేట్మెంట్ బి, ఏ పార్టికల్ హ్యావ్ జీరో యాక్సిలేషన్ నాన్ జీరో వెలాసిటీ. స్టేట్మెంట్ సి, ఏ పార్టికల్ కెన్ హ్యావ్ జీరో వెలాసిటీ అండ్ నాన్ జీరో యాక్సిలేషన్. ఇందులో రాంగ్ ఆన్సరా లేదా రైట్ ఆన్సర్సా, మనకు కరెక్ట్ ఆన్సర్ ఏంటి, ఏబిసిఆర్ 3 స్టేట్మెంట్స్ ఆర్ ట్రూవా, ఏబి ఓన్లీ ట్రూవా, బీసీ ఓన్లీ ట్రూనా, లేదా అంటే కంప్లీట్గా అన్ని స్టేట్మెంట్ ఫాల్సా అంటే ఇక్కడ ఒక్కసారి క్లియర్గా చూడండి. ఏ పార్టికల్ కెన్ హ్యావ్ జీరో డిస్ప్లేస్మెంట్ అండ్ నాన్ జీరో యావరేజ్ వెలాసిటీ. జీరో డిస్ప్లేస్మెంట్ ఉన్నప్పుడు నాన్ జీరో యావరేజ్ వెలాసిటీ ఉంటుందా, ఉండదు, కాబట్టి ఇది రాంగ్ స్టేట్మెంట్. నెక్స్ట్ పార్టికల్ కెన్ హ్యావ్ జీరో యాసిలేషన్ ఉన్నప్పుడు నాన్ జీరో వెలాసిటీ ఉంటుందా, యాసిలేషన్ జీరో అయితే నాన్ జీరో వెలాసిటీ ఉంటుంది. నెక్స్ట్ పార్టికల్ కెన్ హ్యావ్ ద జీరో వెలాసిటీ ఉన్నప్పుడు నాన్ జీరో యాసిలేషన్ ఉంటుందా, ఎస్ ఉంటుంది. అంటే ఇప్పుడు మనకు ఇక్కడ స్టేట్మెంట్ ఏమేమి కరెక్టు, బి అండ్ సి రెండు స్టేట్మెంట్ కరెక్టు, ఏ అనేది ఫాల్స్. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మ్యాచ్ ద ఫాలోయింగ్. మనకు కాలం 1 కాలం 2 సేమ్, మనకు కాలం 1 కాలం 2 ఇచ్చారు, మ్యాచ్ ద ఫాలోయింగ్ చేయాలి. కాలం 1లో ఏమి ఇచ్చారు, ఇంటెన్సిటీ ఆఫ్ ఇన్సిడెంట్ లైట్ చేంజెస్, ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఇన్సిడెంట్ లైట్ చేంజెస్, టార్గెట్ మెటీరియల్ చేంజెస్. మనకు కాలం 2లో ఏమి ఇచ్చారు, మ్యాక్సిమం కేఈ ఆఫ్ ఫోటో ఎలక్ట్రిక్ చేంజెస్, స్టాపింగ్ పొటెన్షియల్ చేంజెస్, సాచురేషన్ కరెక్ట్ చేంజెస్. మనకు ఇంటెన్సిటీ ఆఫ్ ఇన్సిడెంట్ లైట్ చేంజెస్ ఎప్పుడు ఉంటుంది, సాచురేషన్ కరెక్ట్ చేంజెస్ ఉన్నప్పుడు. నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఇన్సిడెంట్స్ లైట్ చేంజెస్ ఎప్పుడు అవుతుంది, మ్యాక్సిమం కేఈ ఫోటో ఎలక్ట్రిక్ చేంజెస్ ఉన్నప్పుడు ఉంటుంది. నెక్స్ట్ ఇదే ఏమవుతుంది మనకు, స్టాపింగ్ ద పొటెన్షియల్ ఛార్జెస్ కూడా కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ సి ఏంటి, టాంజెంట్ మెటీరియల్ చేంజెస్కి సేమ్ మళ్ళీ 1 and 2 సెకండ్ స్టేట్మెంట్ ఏదైతుంది, మ్యాక్సిమం కేఈ ఆఫ్ ఫోటో ఎలక్ట్రిక్ చేంజెస్ ఉంటుంది, స్టాపింగ్ ఆఫ్ పొటెన్షియల్ చేంజెస్ కూడా ఉంటుంది. సో మనకు కరెక్ట్ ఆప్షన్ ఏంటి అంటే ఇక్కడ చూడండి, ఫస్ట్ వన్ A3 అండ్ బి 1, 2 అవుతుంది, సి కూడా 1, 2 అవుతుంది. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఫస్ట్ వన్. నెక్స్ట్ కెమిస్ట్రీ క్వశ్చన్స్. కెమిస్ట్రీ హాఫ్ లైఫ్ ఆఫ్ ద ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ 15 minutes. ఇక్కడ 15 minutes ప్లేస్లో మనకు 30 minutes ఉంటుంది, 1 hour ఇస్తారు, 2 hours కూడా ఇస్తారు. సో వీటికి సంబంధించి మనకు కంప్లీట్గా సొల్యూషన్ అనేది బుక్లోనే కూడా ఉంటుంది, టెక్స్ట్ బుక్లో కూడా చూడండి. 15 minutes మనకి ఇచ్చారు కానీ 30 minutes ఉంటుంది, 1 hour ఉంటుంది, 2 hours కూడా ఉంటుంది. రిక్వైర్డ్ టు కంప్లీట్ ద 87.5% ద రియాక్షన్ ఈజ్. నెక్స్ట్ అరేంజ్ ద ఫాలోయింగ్ ఇంక్రీజ్ ఆర్డర్ ఆఫ్ ద బేసిక్ స్ట్రెంత్. సో ఇంక్రీజింగ్ ఆర్డర్స్ క్వశ్చన్స్, డిక్రీజింగ్ ఆర్డర్స్ మీద క్వశ్చన్స్ అయితే కంపల్సరీగా ఉంటాయి. ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ ఆర్డర్ విషయంలో మీరు ఫిజికల్ ప్రాపర్టీస్, కెమికల్ ప్రాపర్టీస్ కూడా చదివేటప్పుడు కన్ఫ్యూజ్ అవ్వద్దు. కన్ఫ్యూజ్ అయ్యారనుకోండి, ఒకదానికి ఇవ్వాల్సిన ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ ఆర్డర్ ఇంకొక దానికి ఇస్తారు, ఆటోమేటిక్గా లాస్ అవుతారు. కాబట్టి ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ ఆర్డర్ మీద క్వశ్చన్స్ కన్ఫామ్ ఉంటాయి. వాటిని చదివే టైంలో పర్టికులర్గా ఒక్కొక్క దానికి సంబంధించి 1 dayలో కంప్లీట్ చేయండి. 1 dayకి ఒకటి మాత్రమే తీసుకొని కంప్లీట్ చేస్తే ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ ఆర్డర్ కంపల్సరీ వచ్చేది.
విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యాజ్ ద లీస్ట్ ఎలక్ట్రానిక్స్ గెయిన్ ఎంథాల్పీ? వెరీ సింపుల్, ఆన్సర్ మెన్షన్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఆసిలేషన్ రీజనింగ్ క్వశ్చన్ ఇచ్చారు. అలాగే ఫిఫ్త్ మళ్ళీ మ్యాచ్ ద ఫాలోయింగ్ లిస్ట్ ఇచ్చారు, సేమ్ మళ్ళీ మోడల్. సో డైరెక్ట్ క్వశ్చన్స్తో పాటు యాసిరేషన్ రీజనింగ్, మ్యాచ్ ద క్వశ్చన్స్, స్టేట్మెంట్ క్వశ్చన్స్, ఇలా ఇన్ని రకాల క్వశ్చన్స్ అయితే వస్తాయి. వీటన్నిటిని మీరు సేమ్ ఇదే మోడల్లో ప్రాక్టీస్ చేయాలంటే పీవైక్యూస్ ప్రాక్టీస్ చేస్తేనే మీకు కంపల్సరీగా ఆన్సర్స్ అనేవి రావడం జరుగుతుంది. ఇది టీఎస్ ఎంసెట్ 2024 ఎంపీసీ స్టూడెంట్స్ సంబంధించిన మోడల్ క్వశ్చన్ పేపర్ గౌట్ అఫీషియల్గా రిలీజ్ చేయడం జరిగింది. ఏపీ స్టూడెంట్స్ సంబంధించి క్వశ్చన్ పేపర్ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ.